ఫైనల్‌గా మా వారు విన్ అయ్యారు. ఎయిర్ ఫెయిర్‌లో కేక్ చేసేసారండోయ్! అవునా? యూట్యూబ్‌లో చూసారు కదా! వేరే ఛానెల్‌లో కాపీ కొట్టారు కదా! నేనే కదండీ! అందరూ అంతే. అసలు ఈ ఎయిర్ ఫెయిర్ రెసిపీస్ ఎక్కడ సరిగ్గా లేవు. సరే ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎయిర్ ఫెయిర్ స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ ఇలా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి టెంపరేచర్ 160 డిగ్రీస్ దగ్గర అలాగే టైమ్ 5 మినిట్స్ సెట్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అంటే ఏంటో అనుకున్నారు. బాస్కెట్ లోపల ఏమీ ప్లేస్ చేయకుండా 5 మినిట్స్ మిషన్ రన్ చేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కదా! బాస్కెట్ ఓపెన్ చేసి టిన్ ప్లేస్ చేయండి. స్టార్ట్ ప్రెస్ చేసి సేమ్ టెంపరేచర్ దగ్గర సెట్ చేయాలి. అంటే టెంపరేచర్ 160 డిగ్రీస్ దగ్గర. అలాగే టైమ్ 22 మినిట్స్. ఈ కేక్ బ్యాటర్ ఒక హాఫ్ కప్ మైదా అలాగే ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి చేశాను. ఈ కేక్ బేక్ అవ్వడానికి నియర్లీ ఒక 25 మినిట్స్ పడుతుంది. సో టైమ్ 22 మినిట్స్ సెట్ చేసాము. ఒకవేళ 1 కప్ మైదాతో చేస్తే టైమ్ 45 మినిట్స్ సెట్ చేసుకోవాలి. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ మాకు పవర్ కట్ అయింది. సో టైమ్ ఎక్స్ట్రా 3 మినిట్స్ యాడ్ చేసాం. ఓవరాల్ గా బేకింగ్ టైమ్ 25 మినిట్స్ పెట్టింది. కేక్ పైన ఫుల్ డ్రైగా ఉంది. కేక్ కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత కూడా విరిగిపోతుందేమో అనుకున్నాను. ఒకసారి టూత్ పిక్ కూడా ఇన్సర్ట్ చేసి చూపించాను చూడండి. చాలా నీట్గా వచ్చింది. ఎడ్జెస్ ఒకసారి ఇలా నైఫ్తో లూజ్ చేసి అప్పుడు డిమోల్డ్ చేయండి. కేక్ పైన డ్రైగా ఉన్న లోపల మాత్రం కడాయిలో బేక్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది సాఫ్ట్గా. చిన్న కేక్ కాబట్టి మధ్యలో కట్ చేశాను. ఎలా బేక్ అయిందో కూడా చూడండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మా వారు చికెన్ రోస్ట్ కూడా ట్రై చేశారు. రోస్ట్ అవ్వదు అనుకున్నాను కానీ చికెన్ అది బాగా రోస్ట్ అయింది. అలాగే జ్యూసీగా కూడా ఉంది. ఓవరాల్ ఉషా ఎయిర్ ఫ్రైయర్ బాగుంది. పవర్ 1300 వాట్స్. కెపాసిటీ వచ్చేసి 4.5 లీటర్స్. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే డౌట్ లేకుండా చేయొచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఒక మంచి ఆప్షన్ ఉంది. ఒకవేళ పవర్ కట్ అయితే ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. మిషన్ మేము ఇక్కడ లోకల్ షాప్లో తీసుకున్నాం. ప్రైస్ 4200 పడింది. ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.